బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హై అలర్ట్ నెలకొంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు వెంటనే ఏజెన్సీ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడ పోలీసు శాఖ. ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డికి హెచ్చరిక జారీ చేసింది. బూటకపు ఎన్కౌంటర్లుగా పేర్కొంటూ రేపు నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హై అలర్ట్ నెలకొంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఆంక్షలు విధించింది అక్కడ పోలీసు శాఖ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు వెంటనే ఏజెన్సీ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. బూటకపు ఎన్కౌంటర్లుగా పేర్కొంటూ రేపు నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్లి ఆర్టీసీ బస్సుల రాకపోకలు రేపు నిలిపివేసే అవకాశం ఉంది. రేపు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ సంబంధిత అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కీలకమైన నేతలు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖాళీ చేయడం జరిగిందా, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి హై అలర్ట్ ఉంది, ఎటువంటి డైరెక్షన్స్ ఎప్పటికీ ఇచ్చింది పోలీసు శాఖ కీలకమైన నేతలకు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు? సచిన్, మనకు ప్రధానంగా తెలిసిందే ఆపరేషన్ సంభవ్ లేదా మరో పక్కన ఆపరేషన్ కంగార్, మొత్తం రెండింటి మధ్య కూడా ప్రధానంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతం కర్నాల నుంచి కూడా జల్లెడ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న చూసుకుంటే ఏదైతే ఈ నెల 18, 19 తేదీనైతే వరుస ఎన్కౌంటర్లు అయితే సంచలనంగా మారిన ఘటనలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు ఏదైతే మావోయిస్టు నేతలు కూడా ఈ యొక్క ఏదైతే మావేడి హెడ్మాతో పాటు అలాగే మోటూరు జోగారావు, అలాగే టెక్ శంకర్ అలియాస్ అంటే వాళ్ళతో పాటు మొత్తం 13 మందిని వరుస ఎన్కౌంటర్ లో మట్టుపెట్టినటువంటి ఘటన అందరూ తెలిసిన నేపథ్యంలోనే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి భౌతిక గాయాలకైతే ఆ పిఎం రంపచోడవరం ఆసుపత్రిలో కూడా నిర్వహించి ఈ రోజుకైతే మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించిన పరిస్థితి పక్క కనపడుతుంటే, మరో పక్కన ఈ ఎన్కౌంటర్ లో నిరసిస్తూ అలాగే మావోయిస్టు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇప్పటికే ఒక లేఖను కూడా విడుదల చేశారు. అలాగే ఇదంతా కూడా ఒక బూటకపు ఎన్కౌంటర్లని, అలాగే దీన్ని అయితే నిరసిస్తూ రేపు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అలాగే బంధువు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రేపైతే రంపచోడవరం ఏరియాలో ఇంకా అలర్ట్ అయితే ప్రకటించారని చెప్పాలి. ముఖ్యమైనటువంటి రంపచోడవరం ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా అలాగే రంపచోడవరం ఏరియా విడిచి, అలాగే మా యొక్క అడవి ప్రాంతాలను విడిచి ఏదైతే మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిర్యాల శిరీష్తో పాటు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇటు నుంచి వెళ్ళాలంటూ కూడా బొజ్జిరెడ్డిని కూడా చేయాలంటూ కూడా అప్పటికే పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మిర్యాల శిరీష్ అయితే ఇప్పటికే రాజమండ్రి ఈ రోజు మధ్యాహ్నానికే రాజమండ్రి అయితే చేరుకున్నారు. అలాగే అనంతబాబు మరొక విజయవాడ ఈ యొక్క ప్రాంతంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన మిగిలిన నేతలందరూ కూడా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరో పక్కన రంపచోడవరం, అలాగే గోకవరం, రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి, భద్రాచలం వెళ్ళేటువంటి బస్సులు కూడా ఇటువైపు ఏదైతే అడవి ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు కూడా రేపంతా కూడా నిలిపివేసే అవకాశం ఉంది. ఏ క్షణంలో అయినా సరే అలా ఉనికిని చాటుకునేందుకు ఈ నిరసనలో భాగంగా ఏదైనా జరగవచ్చనే ముందస్తుగానైతే పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తం రంపచోడవరం ఏరియా అంతా కూడా, రంపచోడవరం, మారేడుమిల్లి, అలాగే చింతూరు ఏరియా అంతా కూడా ప్రస్తుతం అయితే హై అలర్ట్ ప్రకటించి అలాగే భారీ బందోబస్తు కూంబింగ్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే ఆపరేషన్ సంభవ్ అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే పోస్టర్ లాంటివి కావచ్చు, లేకపోతే ఏమైనా బెదిరింపులు కావచ్చు మావోయిస్టు నుంచి ఏమైనా ఎదురవుతున్నాయా, లేకపోతే అటువంటి ఇండికేషన్స్, అటువంటి సైన్స్ ఏమైనా ఇటు పోలీసు శాఖకు రావడం జరిగిందా? ప్రస్తుతానికంటే ఒక లేఖ అయితే విడుదల చేసిన నేపథ్యంలోనే అలాగే ఈ లేఖతోనే మొత్తం అలర్ట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే రేపు అన్ని ప్రాంతాలలో కూడా నిరసనలను తెలియజేసేందుకు పక్కన సిపిఎం సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రజా సంఘాలు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఏదైనా జరిగే అవకాశం ఉందని కూడా ముందస్తు హెచ్చరికల్లో మాత్రమే పోలీసులు అయితే అప్రమత్తమయ్యారో మనం ప్రధానంగా చెప్పాలి. మనకి ఉనికిని చాటుకునేందుకు ప్రధానంగా ఇప్పటికే అనేక ప్రాంతాలలో పట్టుబడుతున్నారు. ఈ రోజు తెలంగాణలో కూడా ఆ పట్టుబడిన
అయిపోయినటువంటి వాళ్ళే సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరో పక్కన విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇలాగ ప్రాంతాల్లో 50 మంది పైగా వీళ్ళనైతే పట్టుకున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతున్న నేపథ్యంలోనే ఇటు 50 మంది పైగా మావోయిస్టులు పట్టుబడ్డారు. అలాగే 13 మంది అడవి ప్రాంతాల్లో కాల్పులు సంభవించి వాళ్ళైతే మట్టుబెట్టినటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ యొక్క బూటపు ఎన్కౌంటర్ వాళ్ళందరూ కూడా బతికుండగానే వాళ్ళంతా కూడా లొంగిపోయేందుకు వచ్చిన వారిని ఈ విధంగా పట్టుకుని ఎన్కౌంటర్ చేశారనేది కూడా ప్రజా సంఘాలతో పాటు ఈ యొక్క సిపిఎం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనిపై అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీన్ని అయితే నిరసించుకుని రేపంతా కూడా పిలుపునిచ్చారు. మరి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఎక్కడైనా అంటే ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు రంపచోడవరం ఏరియా కావచ్చు, అలాగే మారేడుమిల్లి ఈ యొక్క ప్రాంతాలలో అటవీ ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ మొత్తం అక్కడ బలగాలతో పాటు పోలీసులు కూడా భారీగా మోహరించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకైతే వాళ్ళైతే ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచైనా వచ్చి ఏదైనా ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు వాళ్ళకి తగలబెట్టే అవకాశం అయితే గతంలో ఎన్నో ఇటువంటి ఘటనలు కూడా చూసాం. అంటే దాంట్లో భాగంగా ఇప్పుడు ఇటువంటి ఘటన ఆపరేషన్ కగారు ఒక పక్కనైతే ఆపరేషన్ సంభవం జరుగుతుంది, ఇంకా కొనసాగుతుందన్న నేపథ్యంలో ఇంకా కీలకమైనటువంటి నేతలు దీనిపై ఇంకా క్లారిటీ రాకపోయినటువంటి దేవ్జీ కావచ్చు, ఇలాంటి కీలకమైన నేతలు ఇంకా పట్టుబడిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి రేపు భారీగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా బంద్కు పిలిపించిన నేపథ్యంలోనే మొత్తం ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ అయితే ప్రస్తుతం అయితే అధికారులు ప్రకటించడమే కాకుండా పోలీసులు అయితే నాయకులను ముఖ్యంగా ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి వాళ్ళైతే అప్రమత్తం చేసిన పరిస్థితులు అయితే మొత్తం రంపచోడవరంలో కనపడుతుందని మనం చెప్పొచ్చు సచిన్. అంటే ఏమైనా ఇండివిజువల్గా ఎవరికైనా బెదిరింపులకు దిగిన సందర్భం ఏమైనా ఉందా, లేకపోతే రేపు నిరసనకు సంబంధించి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోని పోలీసులు ఒక అడ్వాన్స్ స్టెప్గా అధికారులకు ఇప్పటికీ డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భం ఉందా? దేని గురించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఉంది అక్కడ ప్రకాష్? అంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన అయితే మొత్తం మావోయిస్టుల మనుగడకే ఒక ప్రమాదకరమైనటువంటి మొత్తం వాళ్ళ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థంగానే మారిందని చెప్పాలి. ఎక్కడ కట్టడి చేశారు వాళ్ళనైతే ఏ ప్రాంతం నుంచి, అలాగే ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల నుంచి ఎవరో కూడా మావోయిస్టులు వెళితే మాత్రం వాళ్ళని ఎక్కడైనా సరే వాళ్ళని హతమార్చేందుకు కూడా ఈ యొక్క బలగాలు అయితే ఎక్కడెక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలోనే ఇటువంటి సంకేతాలు అంటే ముందుగానే నాయకులను ఎవరైనా వీళ్ళకి కిడ్నాప్ చేసే అవకాశం కనపడుతుంటారు. వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళిపోయి ఈ విధంగా ప్రభుత్వం అంటే వాళ్ళకి కోలుకోలేని దెబ్బ కొట్టారు కాబట్టి ఏదో విధంగా ఆ ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే పరిస్థితులు అయితే కనపడుతుంటాయి. ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికే తమ ఉనికిని చాటుకునేందుకు ఒక పక్కన హెడ్మాని తలపెట్టిన నేపథ్యంలోనే కీలకమైన నేత అలాగే 400 మంది పైగా పోలీసులు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి ఇటువంటి వాళ్ళనైతే మట్టుబెట్టినటువంటి హెడ్మాని వాళ్ళైతే ఆపరేషన్ సంభవంలో భాగంగా అప్పుడైతే హతమార్చారు. అంటే ఈ నెల 30 కల్లా హతమార్చాలన్నారు. ఒక నెల ముందు కొన్ని రోజులకు ముందే హతమార్చినటువంటి హెడ్మాన్ అయితే హతమార్చారు. దాంతో పాటు టేక్ శంకర్ కూడా ప్రధానంగా అతను కూడా హతమార్చడమే కాకుండా వాళ్ళతో పాటు 13 మందిని అంటే మామూలు విషయం కాదు, పక్కన 50 మంది పైగా అదుపులో తీసుకున్నారు. అంటే ఇటువంటి పరిణామాలు చూస్తుంటే మావోయిస్టులు ఇంకా వాళ్ళకు తామగా వచ్చి ఈ యొక్క లొంగిపోవాలని కూడా డెడ్ లైన్ అయితే విధించారు. వచ్చే ఏదైతే 2026 మార్చి కల్లా మొత్తం అందరూ కూడా లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఒక్కొక్కరు కూడా లొంగిపోవడం ఒక పక్కన జరుగుతుంటే మరికొన్ని పక్కన ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి పరిణామం చూస్తుంటే ఇవన్నీ కూడా చూసి మావోయిస్టులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉందని కూడా హెచ్చరికలు అయితే వాళ్ళకి ముందస్తుగా అంటే ముందు నుంచి కూడా ఇంటెలిజెన్స్ విభాగం అయితే దీనిపై అలర్ట్ అయితే ప్రకటిస్తుందని చెప్పాలి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగం వచ్చినటువంటి సమాచారంతోనే నాయకులను ముందుగా ఈ యొక్క ప్రాంతాల్లో ఎవరు కూడా ఇక్కడ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళేందుకు లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి మైదాన ప్రాంతాలకు వచ్చి తలదాచుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళకి ముందస్తుగా నాయకులను ఎవరైనా సరే ఈ విధంగా కిడ్నాప్ చేస్తారనే అంటే ఒక్క రోజుకు మాత్రమే పరిమితి అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇంకొక 2-3 రోజుల పాటు కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తోందా ప్రకాష్? అంటే రేపు జరిగినటువంటి పరిణామాలు అంటే రేపు ఈ యొక్క బంద్ మాత్రం సక్సెస్ అవుతే మాత్రం దీనిపై పోలీసులు కావచ్చు మొత్తం దీన్నైతే కంటిన్యూ చేసే అవకాశం కొన్ని రోజులు అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఏదైతే 13 మందికి సంబంధించినటువంటి పిఎం రిపోర్ట్ ఏదైతే భౌతిక గాయాలకి పిఎం చేశారు ఏజెన్సీ రంపచోడవరం ఏరియాలోనే వీళ్ళకి 13 మందికి సంబంధించినటువంటి అంటే గత 5 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నటువంటి పరిణామాలు చూస్తాం. అంటే దీనికి సంబంధించినటువంటి రంపచోడవరం మెయిన్ గా కేంద్రంగానే వాళ్ళు ఇటువంటి అంటే పోలీసులు ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలోనే ఎన్కౌంటర్లు జరిగాయని కూడా వీళ్ళంతా కూడా
కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకపు ఎన్కౌంటర్లు. విజయవాడ ప్రాంతంలోనే వాళ్ళనైతే చిత్రహింసలు చేసి, అలాగే యడ్మాను భార్యను రాజక్కను కూడా చిత్రహింసలు చేసి వాళ్ళు చంపి ఇక్కడ తీసుకుని వచ్చి ఇటువంటి క్రియేట్స్ చేశారనేది కూడా ప్రజా సంఘాలతో పాటు